ఎక్కడ తలదించబడ్డావు, ఎక్కడ నిర్మించబడ్డావు, ఎక్కడ దూషించబడ్డావు, ఎక్కడ అవమానపరచబడ్డావు, అదే ప్రాంతంలో నిలవబడ్డావు. ఎక్కడ నన్ను ఓదార్చేవారు లేరు, నన్ను ప్రేమించేవారు లేరు, నాకు దూరం అయిపోయారు నా వారే, నాకు శత్రువులుగా మారారు నువ్వు అనుకుంటున్నావా? ఈ రాత్రి నేను ప్రకటిస్తున్న నజరుడైన యేసుక్రీస్తు ఏమంటుందంటే, ఇదిగో నిన్ను ఓదార్చుటకే ఈ లోకానికి నేను వచ్చిన. నీ దుఃఖాన్ని సంతోషంగా మార్చుటకే నేను ఈ లోకానికి దరిద్రుడుగా నేను వచ్చాను. ఏమి లేని ఒంటి చేతుగా నేను వచ్చినాను. శ్రమలు సహించి ఎవరి కొరకట, ఎవరి కొరకట? మన కొరకే. తన రక్తము, ఆ రక్తము చుక్క ఆఖరి రక్త పొట్టు వరకు తన రక్తాన్ని భూమి మీద చిందించి ప్రతి మానవుని విడుదలిచ్చింది దేని కొరకు తెలుసా? మన దుఃఖాన్ని తొలగించటం, నిందిన అవమానాన్ని తొలగించటం, కన్నీరు నాట్యంగా మార్చటకు, శ్రమని కొలిపులను నడిపించటకు. నిజంగా తండ్రిని కోల్పోయారు, తల్లిని కోల్పోయారు. ఈ రాత్రి నడుస్తున్న బిడ్డ, ఈ రాత్రి నడుస్తున్న కుమారుడు, ఇదిగో తల్లి కంటే, తండ్రి కంటే, బంధువుల కంటే, స్నేహితుల కంటే, ప్రాణంలో ప్రాణంలో ప్రేమించే స్నేహితుల కంటే నేను ఎక్కువ వాడను కాదా అంటుండదు. మనసులు విడిచిపెడతారు, మనసులు త్రోసివేస్తారు, మనసులు మనకు దూరం అయిపోతారు. కానీ ఎవరు మనకు తోడట? ఆయనే ఆదరణకర్త. నీ తోడు ఒంటరిని కాదన్నాడు, నీ తోడు నాకుండగా ఒంటరిని కాదన్నాడు. యేసయ్యా నా యేసయ్యా, యేసయ్యా నా యేసయ్యా, ఆదరణకర్తవు అనాథుని గాయుడు. రాత్రి ఆదరించేవారు లేరు. ఎవరు ఓదరిస్తారు? నా పరిస్థితి అనుకోలేకపోతుంది అని రాత్రి పగులు ఏడుస్తున్నా అది కంటున్నా దేవుడు. యెషయా అదే మాట, దుఃఖములకు ప్రతిగా ఉల్లాస వస్త్రాన్ని ధరింపచేసేది. నిన్ను ఓదార్చుటకు నేనే, నీ కన్నీరు తుడుచుటకు నేనే ప్రాణము పోయాను.